తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నవంబర్ 19వ తారీఖు అండి, చతుర్దశి, కృష్ణాంగారక చతుర్దశి అని అంటారు. ఎంతో విశేషమైన రోజు. ఇంకా ఒక్క రోజులో అంటే కార్తీక మాసం కూడా పూర్తయిపోతుంది. మరి చివరిగా మిగిలినటువంటి అద్భుతమైన అవకాశాలు అని అంటారు ఇవన్నీ కూడాను. మరి ఆ రోజున విశేషంగా మనం ఎలాంటి పూజను చేయాలి, ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏంటి, ఏ దైవారాధన ఆ రోజు చేస్తే మంచిది, అలాగే ఇంకా విశేషంగా కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు, పూజలు కొన్ని మిస్ అయిన వాళ్ళు ఈ రోజున ఏమన్నా జరుపుకోవచ్చా, ఆ దైవానుగ్రహం ఎలా పొందవచ్చు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతకాల పరిశీలన చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చతుర్దశి ఇక చివరి అవకాశం అని అన్నారు మీరు ఇందాక ముందు మాట్లాడుతూ. మరి ఏమిటి ఈ రోజు ప్రత్యేకం? కృష్ణాంగారక చతుర్దశి అంటే ఏంటి అసలు? ఆ రోజు విశేషాలు మాట్లాడుకుందాం. 18వ తారీఖు రోజున, అవునండి, మంగళవారం, చతుర్దశి తిథి. పైగా ఆ రోజున కృష్ణపక్షంలో ఉండేటువంటి చతుర్దశి తిథి. మంగళవారం కలిసి రావటం చేత కృష్ణాంగారక చతుర్దశి, అలాగే భౌమ చతుర్దశి అని కూడా అంటుంటారు. పైగా ఈ రోజున స్వాతి నక్షత్రం కూడా కలిసి ఉండడం వల్ల చాలా విశేషం అని చెప్పవచ్చునమ్మ. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలని పూర్తిగా అవగాహన చేసుకొని ఈ రోజుకున్నటువంటి విశేషాన్ని మనము కూడా పొందినట్లయితే చాలా ధన్యులమని చెప్పవచ్చునమ్మ. ఎందుకంటే విధిగా ఈ రోజున గణపతి ఆరాధన చేయమని శాస్త్రం. గణపతి ఆరాధన. ఇంకొక విశేషం ఏంటంటే చాలా మందికి ఒక రహస్యం చెప్తానమ్మా. ఈ రోజున ఉన్నటువంటిది ఏంటనంటే, ఈ రోజున ఎవరైతే గణపతిని ఆరాధన చేసి ఉపవాస నియమాన్ని పాటిస్తారో వారికి సంవత్సరం మొత్తం కూడా సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజునే అంత పుణ్యఫలం వచ్చేస్తుంది. దీనికి ఏంటనంటే దీనికి గాథ కూడా ఉంది. పూర్వం ఈ యొక్క ఉజ్జయిని ప్రదేశంలో భరద్వాజ మహర్షి ఉండేవాడు. ఒక అప్సరసను చూసి మోహావేశం చెందడం చేత అతని శరీరం నుంచి వీర్య పతనం అయిపోయి భూమి మీద పడడం, అక్కడ ఒక ఎర్రటి కుసుమ పువ్వులాగా ఉండి అందునుంచి ఒక ఎర్రటి బాలుడు ఉద్భవించడం. భూమి నుంచి ఉద్భవించాడు కాబట్టి కువలయము అని చెప్పి పేరు నామము, అంగారకుడు అనేటువంటి నామము. అతను దినదిన ప్రవర్ధమానమై అతనికి ఉపనయనం చేసిన తర్వాత మొట్టమొదటిగా గణపతి మంత్రాన్ని ఉపదేశం చేసిన కారణం చేత నర్మదా నదీ తీరములో గణపతిని గురించి గొప్పగా ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్వామి గురించి, గణపతి గురించి తపస్సు చేసినటువంటి కారణం చేత మెచ్చినటువంటి గణపతి ప్రత్యక్షమై వరం కావాలని కోరుకుంటే, ఏ రోజునైతే నీవు నన్ను అనుగ్రహించేవో ఆ రోజు నుంచి నాకు కూడా ఒక రోజు కావాలి, అలాగే ఈ రోజున నిన్ను ఆరాధించిన వాళ్ళకి సమస్త కష్టాలు నువ్వే దూరం చెయ్యాలి, నాకు అమృతత్వం ప్రసాదించు అని 3 వరాలు కోరుకుంటాడు. అందుకనే ఈ రోజు అనమాట, అంటే గణపతి ఆ యొక్క అంగారకుడికి భక్తికి మెచ్చి ప్రసన్నమైన ఈ రోజు కాబట్టి చతుర్దశి తిథి మంగళవారం ఆ రోజు అయింది కాబట్టి ఆ రోజు నుంచి ఇక మంగళవారం. చతుర్దశి మంగళవారం అమావాస్య ముందు కలిసినటువంటిది కృష్ణాంగారక చతుర్దశి. కృష్ణ పేరులోనే ఉంది. కృష్ణ అంటే నలుపు, అంటే అమావాస్యకి చీకటి, అమావాస్యకు ముందు వచ్చేటువంటి మంగళవారం అని చెప్పవచ్చు. ఇలా ఈ భౌమ చతుర్దశి రోజున తప్పకుండా ఎవరైతే సంకష్టహర చతుర్థి నాడు ఏ విధంగానైతే గణపతిని పూజిస్తారో అదే విధంగా ఈ రోజున పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా అన్ని సంకష్టహర చతుర్థులు పూజించిన పుణ్య ఫలితం ఒక్క రోజులోనే ఆచరించడం వలన కలుగుతుంది అని చెప్పి మనకు గణపతి అనుగ్రహించాడు. కాబట్టి వీక్షించే ప్రేక్షకుల్లో ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో ఈ రోజు కూడా అదే విధంగా మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి 18వ తారీఖు నవంబర్ రోజున కూడా ఆచరించండి. అలాగే ఎవరైతే ఆచరించని వాళ్ళు ఉంటారో ఈ రోజున అదే విధానాన్ని మీరు ఆచరించండి. తద్వారా
మీకు ప్రతి నెల చేయకపోయినా సంవత్సరం పొడుగుతా చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. ఇక ముఖ్యంగా ఈ రోజున చెయ్యవలసినటువంటి యమ పూజ, శివ పూజ, గణపతి పూజ, దానాది కార్యక్రమాలు ఈ రోజున చేయమని చెప్పబడి ఉంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 20వ తారీఖు రోజు అమావాస్య, ఆ రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ 20వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల మీరు మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితేనమ్మా, విశేషంగా యముడికి తర్పణం చేయమన్నది శాస్త్రం. యమతర్పణం, యమ ద్వితీయ రోజున ఏ విధంగానైతే తర్పణం చేయమన్నారో అలాగే ఈ రోజున కూడా యమతర్పణం చేయమన్నారు. తండ్రి ఉన్నవాళ్ళు నువ్వులు నీటిలో తీసుకొని చేతిలో తీసుకొని ఈ విధంగా యమనామాలు చెప్పుకుంటూ తర్పణం చేయాలి. నరక చతుర్దశి రోజున ఏ విధంగా యమతర్పణం చేయమన్నారు అదే విధానంగా ఈ రోజున కూడా యమతర్పణం వదలాలి. తండ్రి ఉన్నవాళ్ళు ఇలా చేతి మించి ఇలా వదలాలి. తండ్రి లేని వాళ్ళు నల్ల నువ్వులు నీళ్లు వేసుకొని ఇలా ఈ విధంగా దీని గుండా చేయకుండా వదలాలి. ఇలా తండ్రి ఉన్నవాళ్ళు తూర్పు ముఖంగా ఉండి ఈ విధంగా తర్పణం చేయాలి. తండ్రి లేని వాళ్ళు దక్షిణ ముఖంగా ఉండి ఈ విధంగా తర్పణం చేయాలి. మహిళలు చేయవచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళకి, అంటే తర్పణాలు ప్రత్యేకించి పితృ కార్యక్రమంలో తర్పణాలు మహిళలకి లేదు, కానీ ఈ దేవతకి దేవతా సంబంధంగా తర్పణాలు చేస్తే తప్పు లేదు. ఈ రోజున ఎవరైతే ఈ విధంగా తర్పణాది కార్యక్రమాలు చేస్తారో అపమృత్యు భయం అనేటువంటిది ఉండదు, వాళ్ళకి ఇంకా మరణం ఉండదు సంవత్సరం వరకు కూడా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాలం సరిగ్గా లేదమ్మా. అన్ని రోడ్డు ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, ఏ విధానంగా చూసుకున్నా, ఏ మార్గం గుండా వెళ్ళినా ఆ మార్గం గుండా ప్రమాదాలు వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా తర్పణాది కార్యక్రమాలు ఆ రోజున చేయండి, తప్పు లేదమ్మా, చక్కగా చేసుకోండి. ఇక ఈ రోజున మార్కండేయ పురాణాన్ని దానం చేయమని చెప్పబడి ఉంది శాస్త్రం. పైగా స్వాతి నక్షత్రం కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇంకా విశేషమైనటువంటిది. ఈ రోజున దగ్గరలోని లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకి అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీప్రదం అవుతుంది, రుణబాధలు నివృత్తి అవుతాయి. ఈ రోజున ఖచ్చితంగా ఎవరైతే లక్ష్మీనారాయణ అనగా లక్ష్మీ నృసింహ కళ్యాణం జరిపిస్తారో వాళ్ళకి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంకా సంబంధం, దాంపత్య సమస్యలతో ఉన్న వాళ్ళకి దాంపత్య సమస్యలు తీరుతాయి, వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి కళ్యాణం జరిపించడం ద్వారా. ఆ స్వామిని దర్శిస్తే చాలు. దగ్గరలో ఉన్న యాదగిరిగుట్టకి వెళ్ళండి, ఇంటికి దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, అక్కడికి వెళ్ళి ఈ స్వాతి నక్షత్రంలోని ప్రదోషకాల సమయంలో దర్శనం చేసుకోవాలి. ఈ ప్రదోషకాల సమయంలో ఎవరైతే స్వామి వారికి అర్చనాభిషేకాదులు జరిపిస్తారో వాళ్ళకి సంకల్పం అతి త్వరలో నెరవేరుతుందమ్మా. స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి. ఇక ఈ రోజున శివ పూజ, శివాలయంలో అందరూ కూడా చక్కగా పూజనలు చేసుకోవచ్చు. పైగా ఈ రోజున మాస శివరాత్రి కూడా అయింది విశేషంగా. రాత్రి సమయంలో చతుర్దశి తిథి తగిలింది కాబట్టి మాస శివరాత్రి అయింది. శివ పూజ ఎన్ని మేళవింపులమ్మా! యమ పూజ చేసుకోవాలి, గణపతి పూజ చేసుకోవాలి, కుజుణ్ణి కూడా పూజ చేసుకోమన్న శాస్త్రం, లక్ష్మీ నరసింహస్వామిని చేసుకోమని, శివ పూజ చేసుకోమన్నది. 5 విధాలుగా దేవతల్ని ఆరాధన చేసి తరించే మార్గం ఈ రోజు ఉందమ్మా. కాబట్టి ఈ రోజంతా కూడా ఉపవాస నియమము, బ్రహ్మచర్య వ్రతము, మద్యపానము, మాంసాహారం తీసుకోకూడదు, అలాగే భూషయనం చెయ్యాలి. సాధ్యమైనంత వరకు దైవనామ స్మరణ చేస్తూ ఈ రోజున ఎవరైతే సాలగ్రామ దానం చేస్తారో విష్ణు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది, అందులో సందేహమే లేదు. ఈ విధంగా జరుపుకోవాలమ్మా. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో 20వ తారీఖు రోజున గురువారం అమావాస్య, ఆ రోజున జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.